शुभतिथौ वासरः भानुवासरे शुभ नक्षत्रे शुभयोगे शुभकर्ण एवं गुण विशेषण विशिष्टायां भगवतः वसिष्ठगोत्रोद्भवस्य श्री धर्मपत्नी समेतः समेतस्य నేను చెప్పుకున్నానండి కొత్తరోడు గోత్రస్య దిలీప్ కుమార్ నామధేస్య మొత్తం మాకు ఇచ్చినటువంటి గోత్రాల పేరు మా శర్మ గారు ఇక్కడ వారు లక్ష్మీ నరసింహ గోవింద గోవింద మంగళధ్వనం చేయండి. మంత్రమైన తర్వాత మీరు సమర్పణ చేయండి. పుష్పం పట్టుకోండి. ఓం అతో దేవావంతరోదో విష్ణుచక్రమే పృథివ్యా సప్తధామభిః శ్రీ విశ్వక్సేనాయ నమః సువర్ణ అనేక సువర్ణ దివ్య మంత్ర పుష్పాన్ని సమర్పయామి. ఇవాళ మనం ఈ కార్యక్రమంలో ఏ మంత్రములు గాని క్రియ గాని భక్తి రూపంగాని జరిగిన వాటన్నిటినీ స్వామి నువ్వు గ్రహించు. షోడశ ఉపచార పూర్యాది భగవాన్ సర్వాత్మక శ్రీ విష్ణుక్షేణ శుక్లేన సుప్రతున్నతో పుత్ర విష్ణుక్షేణ ఉత్తరే శుభకర్మణ్య అవిఘ్నమస్తు భవంతో భవంతు విష్ణుక్షేణ శుక్లేన సుప్రతున్నతో భవంతు. మీరు విష్ణుక్షేణ దగ్గర పూజ 2% సభ్యులుగా మేము ఈ విషయాన్ని చెప్పడానికి కూడా మాకు సిద్ధేస్తున్నాం. ఇవాళ నార్త్ ఇండియాలో మోడీని ఆదర్శంగా తీసుకుని అంత ముందుకు వెళుతూ ఉంటే మనం ఇంకా మన ఇంటిలోనే పరిమితమై ఉన్నాం. సీరియల్కి క్రికెట్ మ్యాచ్లకి లేకపోతే స్విగ్గీ జొమాటోలకి పరిమితమైపోయి ఉన్నాం తప్ప మనం అందరినీ కోరుతున్నాను. ఎందుకంటే ఈ రోజు మేము క్రిస్టియన్స్ ఒకవైపు నుంచి మతాలు మారుతున్నారు. వాళ్ళందరూ ఇష్టం ఒక భాష రోడ్డు మీద యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోతే దానికి పెద్ద ఇది చేసినప్పుడు పక్క జరుగుతూనే ఉంది. కానీ మనలో మటుకి మన చిన్నతనంలో మీరు మీ తల్లిదండ్రులు మీకు ఇచ్చేదో లేదు కానీ కాస్త కడుపులో నొప్పిగా ఉందంటే అడ్డమైన గట్టి తినేవాడు కదా. ప్రకృతితో ఉన్నదే కానీ చిన్న కడుపు నొప్పి వచ్చేది. ఇస్తే మా అమ్మగారు ఆ జీలకర్ర కానీ ఇస్తే అది ఖచ్చితంగా కడుపు నొప్పి తగ్గేది. ఆ రోజుల్లో జీలకర్ర శుభ్రమైనటువంటిది అసలు విశేషం. దానిలో సోపు కలపనటువంటి జీలకర్ర ఆ రోజుల్లో. అంచేత ఇంద్రుని తాలూకా వజ్రాయుధం తాలూకా ఆ రసను జీలకర్రగా గుణము అమ్మవారి చేతిలో ఉండేటువంటి చెరకు పరస్పరం శిరసి సహస్రారం మీద పెడితే వాళ్ళు గృహస్థాశ్రమం నుంచి చక్కగా సంతానాన్ని ఉత్పత్తి చేయడానికి ఉత్పన్నం అవ్వడానికి వాళ్ళు తల్లిదండ్రులు కావడానికి ఉపకరించేటువంటి వ్యవస్థ ఈ గుడచేరకంలో ఉంది. హైందవ సంస్కృతిని మన పిల్లల తర్వాత వారందరికీ అందించాలనే భావనతో చేసి శ్రీరామచంద్రుడి వారి పూజ జరుగుతూ ఉంటే మన మనస్సు అంతా కూడా శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ జయ మంత్రం ఇదే. ఇది సాక్షాత్తు ఆ యొక్క సమర్థ రామ జై జై लोकरक्षक हेतुना कंठे भद्रामि शुभगे संजीव शरदां शतम् मांगल्यतन्तुनानेन लोकरक्षक हेतुना कंठे भद्रामि शुभगे सहजीव शरदां शतम् मांगल्यतन्तुनानेन लोकरक्षि शुभगे सहजीव शरदां शतम् मांगल्यधारण शुभमुहूर्तोऽस्तु भवन्तो न गृह्णन्तु मांगल्यधारण मुहूर्तस्तु मुहूर्तोऽस्तु. అంటే వివాహంలో సమయం లేదు కాబట్టి ఎందుకో 4 చుక్కలు పెడితే తుషారమ దృష్టి కురిపించింది. భయం నమస్కారం చేశాం. పెద్ద ఆయన చెప్పినట్టు స్వామి చెప్పినట్టుగా ఇక్కడి నుంచి శ్రీరామ జయరామ జయ జయరామ మనసులో ఆ మంత్రాన్ని జరిపిస్తుండండి. అయ్యా ఒక్కసారి పిండి పళ్ళలు పెట్టండి చదువు.
చెబితే తెలుస్తుంది కదా అందరికీ. ఇప్పుడు తలంబ్రాలు శతమానధారణ తర్వాత జరిగే తలంబ్రాల ఉత్సవంలో ముత్యాల తలంబ్రాల్ని అమ్మవారికి, స్వామివారికి, అయ్యవారికి మనం సమర్పణ చేస్తున్నాం అర్చక స్వామి ప్రతిరూపంగా. అంచేత ఆ శ్రీరామ జయరామ జయ జయరామ మంత్రాన్ని అలా పఠనం చేస్తూనే కార్యక్రమాన్ని నిర్వర్తిద్దాం. అందరూ అన్నారు జై శ్రీరామ్. ఒకసారి చేతులు పైకెత్తి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.
విశ్వేత్తాదే పద్మప్రియే విష్ణుభక్తయం జితంతీతి బ్రహ్మబంధనం వృత్వా ఓం విశ్వేత్తాదే సవనేష ప్రభాత్యాయ మధ్యలోకి వేసేయండి ఇద్దరికి మధ్యలో ఓం విశ్వేత్తాదే సవనేష ప్రభాత్యాయ కర్ధమఖమల్యంద్రసంపదే పారాగభటం యత్పురుషం హృదం శ్రీ విశ్వ హిందూ పరిషత్ శ్రీ ఉక్కు సీతారామ సేవా సంఘ సభ్యులు ఇక్కడ ఉన్నటువంటి భక్తులు అందరి తరపున స్వామివారికి అమ్మవారికి సౌమాంబరములు పట్టు వస్త్రములు పసుపు కుంకుమ మధ్యలోకి తీసుకొచ్చి అదా కదా అయ్యా మధ్యలోకి వేయండి మధ్యలో వేయండి విశేషాలు చెప్పి I'm all about words, but it sounds like you're envisioning an instrumental piece that truly captures a calm, beachy ambience. Since this one's not about lyrics, I'd suggest imagining soft finger picking on a sun-soaked guitar. Occasional melodic bends reminiscent of waves rolling ashore. A subtle pocket beat could mimic the rhythm of distant tides. Let the absence of vocals create room